హాయ్, నేను రమేష్. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనే విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ తెలిసింటే స్కిప్ చేయండి, తెలియకపోతే వీడియో చూడండి, చూసిన తర్వాత అందరికి షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ బిగ్ బాస్లో భరణి శంకర్ గారికి 3.5 lakhs అమౌంట్ అయితే పే చేస్తుంది బిగ్ బాస్ టీమ్. ఫస్ట్ అమౌంట్ గురించి మాట్లాడే ముందు ఈ పేమెంట్ విషయం ఎలా జరిగిద్దంటే, బిగ్ బాస్ వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత ఒక 2 ఇంటర్వ్యూస్ ఉంటాయండి. ఆ రెండు ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత దాని తర్వాత పేమెంట్ విషయానికి వస్తారు. పేమెంట్ విషయానికి వచ్చినప్పుడు బిగ్ బాస్ టీం వీళ్ళకి క్లియర్గా చెప్పేస్తుంది, మేము ఇంత అమౌంట్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాం ఫర్ వీక్, మీరు చేస్తారా, మీకు ఓకేనా అని అడిగినప్పుడు వాళ్ళకి ఓకే అయితేనేమో, లేదు సార్ మేము ఇలా బయట నాకు దీనికన్నా ఎక్కువ వస్తుంది, దీనికి డబుల్ వస్తుంది, లేకపోతే దీనికి ట్రిపుల్ వస్తుంది, అదంతా వదిలేసి మేము బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి చేస్తున్నాం కాబట్టి మాకు ఈ అమౌంట్ సరిపోదండి, ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుండని వీళ్ళు చెప్పినప్పుడు దానికి అగ్రి అయితే బిగ్ బాస్ వచ్చేసి ఏమైనా ఇంకా అటు ఇటు చేసేసి వాళ్ళకు పేమెంట్ ఇచ్చే ఆలోచన చేస్తుందన్నమాట. సో దాంట్లో భాగంగానే భరణి శంకర్ అన్నట్టు ఆయనే మంచి ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ భరణి శంకర్ అన్నట్టు ఆయన కొన్ని సినిమాలు చేసినారు, సీరియల్స్లో కూడా చాలా సీరియల్ చేస్తున్నాడు. ఆ సీరియల్స్లో కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆయన. సో ఇంకో విషయం ఏంటంటే, ఆయన పెద్ద ఆర్టిస్టు, అనుభవం ఉన్నవాడు, పెద్ద మనిషి. అంటే గతంలో బిగ్ బాస్ సీజన్ 7లో మనం చూసినాం కదా, బిగ్ బాస్ సీజన్ 7లో ఎవరు శివాజీ ప్లేస్లో శివాజీ ఒక సీనియర్ నటుడు చాలా సినిమాలు చేశాడు, ఒక పెద్ద ఆయనే. అంటే ఆ పెద్ద మనిషిని హౌస్లో తీసుకుంటే చిన్న వాళ్ళతో కొంచెం చిన్న గొడవలు వస్తే కాంప్రమైజ్ చేసి వాళ్ళందరినీ కాంప్రమైజ్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ అయితే నడిపించిండో, సో దాంట్లో భాగంగా దానిలాగానే ఈ భరణి శంకర్ అనే ఆయన మాత్రం తీసుకున్నారంట మన ఈ బిగ్ బాస్ సీజన్ 9లోకి. సో చాలా పెద్ద ఆయన, అలాగే చాలా సినిమాలు చేసినాడు, చాలా అనుభవం ఉన్న వ్యక్తి, ఓపికగా ఉన్న వ్యక్తి, ప్లస్ సీరియల్స్లో కూడా చాలా చేసి ఉన్నాడు కాబట్టి ఈయనను అందుకే హౌస్లోకి తీసుకోవడం జరిగింది. సో మనం చూస్తున్నాము, వచ్చిన 2-3 days నుంచి కూడా అందరితో బాగా కలిసి ఉంటున్నాడు. ఎక్కడ ఓపికగా, ఎక్కడ కోపడకుండా, ఎక్కడ ఎలా ఉండాలో అలా హౌస్లో ఉండడమే జరుగుతుంది. మనం చూస్తున్నాం ఆ విషయాన్ని. సో భరణి శంకర్ గారికి ఇచ్చే రెమ్యునరేషన్ వచ్చేసి 3.5 lakhs ఫర్ వారం, అంటే ఫర్ వీక్, ఒక వారం. ఇక వచ్చేసి ఆశశైని ఈమె కూడా పెద్ద ఆర్టిస్టు, మంచి ఆర్టిస్టు. ఈమె 50 సినిమాలకి పైన చేసిందంట. కాకపోతే ఈమె ప్రాబ్లం ఏంటంటే, ఈమెకు తెలుగు సరిగా రాదు, సరిగా మాట్లాడడం రావట్లేదు. కొంచెం ఆమెకు అర్థం అవ్వడంలో కూడా తెలుగు కరెక్ట్గా అర్థమవుతుంది అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నవ్వుతే ఎక్కువసేపటి నవ్వడం కానీ, వాళ్ళు మాట్లాడితే చాలాసేపటికి అర్థం చేసుకోవడం కానీ చేసుకుంటుంది. కాబట్టి ఆమెకు లాంగ్వేజ్ వచ్చే ప్రాబ్లం, కొంచెం తెలుగు ప్రాబ్లం కొంచెం ఉన్నట్టు ఉంది ఎవరికి, ఆశశేని గారికి. ఆమెకి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా బాగానే ఉందండి. ఈమెకు వచ్చేసి ఫర్ వీక్ వచ్చేసి 3 లక్షల రూపాయలు అయితే బిగ్ బాస్ టీం అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సంజన గారు కూడా ఒక మంచి ఆర్టిస్టు. సంజన గారు కూడా ఒక పెద్ద ఆర్టిస్టు. ఆమె చాలా సినిమాల్లో చేసే ఉన్నది కాబట్టి ఆమెకు బిగ్ బాస్ ఇచ్చే రెమ్యునరేషన్ వచ్చేసి 2.75 lakhs అంట. సో ఇంట్లో విషయం ఏంటంటే, కొంతమందికి బిగ్ బాస్ టీమ్ రెమ్యునరేషన్ ఎలా ఇస్తున్నాడంటే, ఎవరైతే బిగ్ బాస్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు, ఎవరైతే ఎక్కువ మనసు మన దగ్గర ఉంటారు, ఎవరు తొందరగా వెళ్ళిపోతారని వీళ్ళకి డౌట్ వచ్చి అనిపిస్తుందో, వాళ్ళకి కొంచెం అమౌంట్, వాళ్ళకి తెలుగు రాకపోయినా సరే వాళ్ళు కొంచెం హౌస్లో ఉంటారా లేదా, లేకపోతే తక్కువ రోజులు ఉంటారు అన్నప్పుడు వాళ్ళకు మంచి అమౌంట్ ఇస్తారంట. ఎందుకంటే వీళ్ళు ఉండరులే, కొద్దిలో 1 week 2 weeks 3 weeks ఉంటారు కాబట్టి వీళ్ళు వెళ్ళిపోతారు కదా, సరే ఓన్లీ దానికి వచ్చి 2-3 weeks వీళ్ళకి డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి వాళ్ళకి మంచి అమౌంట్ ఇచ్చేసి పంపిస్తారంట. దాంట్లో భాగంగానే ఈ ఎవరు ఆశశైని కూడా ఈ తెలుగు రాని ప్రాబ్లం ఉంది కదా, ఆమె కూడా అట్లా ఇచ్చారట. ఇంకా సంజన చెప్పాను కదండి, అయిపోయింది. రీతు చౌదరి అంటే ఆమె ఈవిడ కూడా మంచి ఆర్టిస్టు. అసలు ఈమె పేరు బిగ్ బాస్ సీజన్ 9లో స్టార్టింగ్లో ఎప్పుడో వినబడింది మనకు, రీతు చౌదరి వస్తుందని చెప్పేసి. కానీ ఆ మధ్యలో అసలు ఈమె పేరు మాయమైపోయింది, ఎక్కడ కనబడలేదు మనకు సోషల్ మీడియాలో. ఆ తర్వాత చివరిగా మళ్ళీ వేదిక పైన రీతు చౌదరి గారిని అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ అక్కడ కనబడింది, మనం అక్కడ చూసాం. కాబట్టి రీతు చౌదరి గారు వచ్చేసి అన్ని సీరియల్స్లో చూస్తుంటాము. ఆమె పొలిటికల్గా కావచ్చు, ఇంకా ఇతర సోషల్ మీడియాలో కావచ్చు, ఈ కామెడీ టీవీ ఉంటాయి కదా, స్టేజెస్ కావచ్చు, అక్కడ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు ఆమె కూడా మంచి ఆర్టిస్టు. ఆమె ఎప్పుడు కూడా ఆమె వింటుంటాం,
జొనాల్లో ఎక్కువ ఉంటుంది, సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్గా ఉంటుంది కాబట్టి ఆమె కూడా కాస్త ఇన్స్టాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. జనాలు కూడా చాలా ఆమె తొందరగా గుర్తుపట్టే అవకాశం ఉంది కూడా. ఆమె కొంచెం ఫేమ్ కూడా ఆమెకు ఉంది కాబట్టి రీతు చౌదరికి ఇచ్చే రెమ్యూనరేషన్ వచ్చేసి 2.75 lakhs అంట. 2.75 lakhs. ఇకపోతే సుమన్ శెట్టి గురించి మనం కొత్తగా మాట్లాడుకున్న అవసరం అయితే లేదనుకుంటే, ఎందుకంటే సుమన్ శెట్టి అంటే ఆయన మనకు చాలా రోజుల నుంచి తెలిసిన ఆర్టిస్ట్. ఆయన జేమ్స్ సినిమా ఎప్పుడో వచ్చింది, ఆ జేమ్స్ సినిమా నుంచి ఇప్పటిదాకా సుమన్ శెట్టి అని ఆయన ఫోటో కనబడితే గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. అంటే ఆయన మాటలు కావచ్చు, ఆయన కామెడీ కావచ్చు, ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన కటౌట్ కూడా కావచ్చు, తొందరగా జనాలు గుర్తుపడతారు. ఆయన వాయిస్ ఆయన కనబడకపోయినా ఆయన డైలాగ్ ఆయన వాయిస్ వినబడితే, ఆయన మాటలు వినబడితే ఈయన సుమన్ శెట్టి కదా అని గుర్తుపడతారు అనమాట. సో అంత ఫాలోయింగ్, జనాలు అంత గుర్తింపు ఉంది కాబట్టి ఆయన కూడా బిగ్ బాస్ టీంలోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి సుమన్ శెట్టికి అంటే ఇంకో విషయం చెప్పాలి, ఈయన కూడా భయంకరమైన ఫాలోయింగ్ ఉందంట. మొన్న సుమన్ శెట్టి వస్తున్నారని చెప్పేసి ఫోటోలు పెడితే మంచి కామెంట్స్, మంచి లైక్స్ చాలా వచ్చినాయంట. సో ఈ సుమన్ శెట్టికి ఇచ్చిన రెమ్యూనరేషన్ వచ్చేసి 2.5 lakhs వచ్చేది. సుమన్ శెట్టి గారికి ఇచ్చే రెమ్యూనరేషన్ 2.5 lakhs. ఇకపోతే ఇమాన్యుయల్ గురించి మనకు అందరూ తెలిసిన విషయమే. నాకు తెలిసి ఇమాన్యుయల్ ఆయన మంచి ఆర్టిస్టు, ఈయన కామెడీ ఆర్టిస్టు. మనం టీవీ ఆన్ చేసి మా టీవీ కావచ్చు, లేకపోతే జీతలు కావచ్చు, ఇలా రకరకాల ఈటీవీ కావచ్చు చూస్తుంటే ఈ పర్సన్ అంటే ఆయన ఏ టీవీలో కనబడలేదు అనుకుని ఉంటాడు. పొద్దున టీవీ ఆన్ చేస్తే రాత్రి వరకు ఏదో ఒక టీవీలో ఎక్కడో ప్రోగ్రాంలో అలరిస్తూనే ఉంటాడు, నవ్విస్తూనే ఉంటాడు, కామెడీ పండిస్తూనే ఉంటాడు. ఇమాన్యుయల్ వచ్చేసి రీసెంట్గా కూడా మొన్నటి వరకు కూడా ఏదో కామెడీ షో జరుగుతుంది, దాంట్లో కూడా రియాలిటీ షోలో వచ్చేసిన ఆయన. సో ఒక మంచి పర్సను, అందరినీ ఆకట్టుకునే ఇదున్న వ్యక్తి, అందరినీ ఆకట్టుకునే ఒక రకమైన కామెడీ కంటెంట్ ఉన్న పర్సను. ఎప్పుడు ఒక రకంగా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, ఎప్పుడు ఎనర్జీతోనే ఉంటుంటాడు ఇమాన్యుయల్ వచ్చేసి. సో మనడు ఆ కట్అవుట్కు, ఆ ఫీజుకు, ఆ ఫేస్కు, ఆ డెలివరీకి, ఆ టైమింగ్కు మంచి టైమింగ్ ఉంటుంది మనోడి దగ్గర. సో అదే జనాలను చాలా తొందరగా ఆకట్టుకుంటుంది, జనాల దగ్గర చాలా తొందరగా వెళ్ళిపోతాడు. సో ఇది అతనికి ఉంది కాబట్టి, చాలా రోజుల నుంచి జనాల మధ్యలో ఉంటున్నాడు కాబట్టి ఆయనకు మంచి ఫాలోయింగ్, పబ్లిక్లో కూడా మంచి ఫాలో అయింది కాబట్టి. సో ఆయనకిచ్చే ఇమాన్యుయల్కి ఇచ్చే రెమ్యూనరేషన్ వచ్చేసి 2.25 lakhs. ఇక చివరిగా మరో సెలబ్రిటీ వచ్చేసి రాము రాథోడ్ గురించి కొత్తగా చెప్పాల్సింది అయితే ఏం లేదనుకుంటా. రాము రాథోడ్ అందరూ తెలుసు. ఈ మధ్యలోనే రాను బొంబాయికి రాను అనే ఒక సాంగ్ ద్వారా తెలుగు ప్రజలు కాదు, ఈ మధ్యలో అదే దుబాయ్లో కూడా అవార్డ్స్ ఇస్తే కూడా, అంటే అంతర్జాతీయ వేదిక మీద కూడా రాను బొంబాయి రాను అనే పాటను మారుమోగించిన వ్యక్తి రాము రాథోడ్. సో అంత గొప్ప పేరు సంపాదించుకున్న ఒక కామన్ మ్యాన్, ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి తన సొంత టాలెంట్తో ఒక పాట రాసుకొని, తనే కంపోజ్ చేసుకొని, తనే రికార్డ్ చేసుకొని, తనే పాడి, తనే డాన్స్ చేసి, ఇవన్నీ వన్ మ్యాన్ ఆర్మీగా చేసిన వ్యక్తి రాము రాథోడ్. సో ఇంత కష్టపడి పైకి వచ్చిన రాము రాథోడ్ ఒక సెలబ్రిటీగా ఎదిగిన తర్వాత బిగ్ బాస్లో తీసుకున్నారు. ఈయనకు వచ్చే రెమ్యూనరేషన్ వచ్చేసి ఫర్ వీక్ వచ్చేసి 2 లక్షల రూపాయలు అయితే ఈయనకైతే బిగ్ బాస్ టీం ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తానికైతే అందరి పేర్లు చెప్పేసినా కూడా 7 members సెలబ్రిటీస్ వచ్చారు కదా, వీళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ అన్నమాట. సో మళ్ళీ ఒకసారి చెప్తాను. భరణి గారికి 3.5 lakhs, ఆశా శని గారికి 3 lakhs, సంజన గారికి 2.75 lakhs, రీతు చౌదరి గారికి 2.75 lakhs, సుమన్ శెట్టి గారికి 2.5 lakhs, ఇమాన్యుయల్ గారికి 2.25 lakhs, రాము రాథోడ్ గారికి ఫర్ వీక్ వచ్చేసి 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడతోని సెలబ్రిటీస్కి వచ్చే రెమ్యూనరేషన్ ఎంత, వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఎంత అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పడం జరిగింది. ఇకపోతే ఇది అయిపోయింది కదా, ఇప్పుడు కామనర్స్కి వద్దాం. మామూలు వ్యక్తులు, సామాన్య మానవులు తీసుకున్నారు కదా బిగ్ బాస్లోకి. మరి వాళ్ళకి ఎట్లా అంటే, వాళ్ళకు బిగ్ బాస్ టీం వచ్చేసి సీజన్ 2లో కామన్ మ్యాన్ తీసుకున్నప్పుడు వాళ్ళకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదంట. అప్పుడు కామన్గా జస్ట్ వచ్చి బిగ్ బాస్ తీసుకొని వాళ్ళని వదిలేసారంట, అప్పుడు వాళ్ళకి పేమెంట్ వేయలేదంట. సో ఈ సీజన్లో మాత్రం సీజన్ 9కు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని, వాళ్ళకి అగ్ని పరీక్ష పెట్టి, వాళ్ళకు ఫేమ్ తీసుకొచ్చి, వాళ్ళను దాని ద్వారా మళ్ళీ బిగ్ బాస్లో తీసుకున్న తర్వాత వీళ్ళకు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చే బిగ్ బాస్ సీజన్ 9లోకి వచ్చిన ఈ కామనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ యంగ్, అసలు దాంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, అంత యూత్, అందరూ చదువుకున్న పిల్లలు కావచ్చు, లేకపోతే కొంతమంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు. అందులో ఒక శంకర ఆయన పేరు ఏముంది, మన మాస్క్ మ్యాన్, ఆయన కూడా పెద్ద వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఇన్స్టా కూడా లేదంట, ఆయనకు పని ఏం చేస్తామంటే పని కూడా పెద్ద లేదు సార్, వర్క్ దొరకలేదు, ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీ ఉందని చెప్పడం జరిగింది అప్పుడు అగ్ని పరీక్షలు కాబట్టి. సో వీళ్ళందరికీ వచ్చేసి
వీళ్ళకు కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లో రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎంత ఇచ్చారంటే ఒకరొకరికి ఇంత అమౌంట్ అని కాకుండా, సో వీళ్ళని తీసుకొచ్చి ఫ్రీగా హౌస్లో పెట్టడం వల్ల వీళ్ళందరూ యూత్ కాబట్టి వీళ్ళకు కాస్ట్యూమ్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళ కాస్ట్యూమ్స్ కావచ్చు, ఇంకా వీళ్ళు వాడే ఇతరత్ర వస్తువులు ఏదైనా కావచ్చు, జర ఇబ్బంది ఉంటుంది కాబట్టి వీళ్ళకు కూడా అమౌంట్ ఇస్తే బాగుంటుందని డిస్కస్ చేసుకున్న తర్వాత వీళ్ళకు కూడా అమౌంట్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళకు ఒక్కొక్కరికి సపరేట్ ఇంత అమౌంట్ అని కాకుండా వీళ్ళందరూ కలిసి వీళ్ళు 5 మెంబర్స్ తీసుకున్నారు కదండి, ఈ 5 మెంబర్స్ 5 మెంబర్స్ తీసుకున్నారు కదండి, 5 మెంబర్స్ అయినా 6 మెంబర్సా సరే, వీళ్ళకి ఒక్కొక్కరికి సపరేట్ కాకుండా వీళ్ళకి ఒక్కరికి 70,000 రూపీస్ పర్ వీక్ ఇచ్చారు. 70,000 రూపాయలు ఒక వారానికి ఇచ్చి అందరికి సేమ్ అమౌంట్ని ఫిక్స్ చేసి వీళ్ళందరినీ బిగ్ బాస్లో తీసుకోవడం జరిగింది. సో ఇది కూడా ఈ 70,000 అమౌంట్ 70,000 అమౌంట్ కూడా ముందుగా 1 వీక్ అడ్వాన్స్ కానీ వీళ్ళ అకౌంట్లోకి వేయడం జరిగింది. ఎందుకు వేశారంటే వీళ్ళు ఇల్లు వదిలిపెట్టేసి ఉద్యోగాలు వదిలిపెట్టేసి హౌస్లోకి వచ్చి ఉంటే ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ అవుతాయి, ఇంటి దగ్గర పరిస్థితులు బాగుండవు కాబట్టి ఆ ఇంటి దగ్గర నుంచి హౌస్లోకి వీళ్ళకి బట్టలు కానీ ఇంకా ఇతర వీళ్ళు వాడుకున్న వస్తువులు ఏదైనా పంపించాలంటే కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ముందుగానే ఒక 1 వీక్ అడ్వాన్స్ని వాళ్ళ ఇంటి వాళ్ళకు అడ్వాన్స్గా వేశారంట. సో ఇది ఎవరైనా మిడిల్ వీక్లో అంటే మధ్యలో వెళ్ళిపోయినా కానీ వాళ్ళకి 70,000 అనేది వర్తిస్తుంది. 70,000 ముందే ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజుల వాళ్ళకి వీళ్ళు నాకు తెలిసి 70,000 అంటే వీక్లీ 70,000 అంటే ఎంతో మంత్ వచ్చేసి ఒక 3 lakhs అబౌవ్ అవుతుందండి. పట్టణంలో దగ్గర ఒక 3 lakhs అవుతుంది కదా. 3 lakhs కామన్ సంపాదించడం గొప్ప విషయమే. వీళ్ళకి 70,000 ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయమే. ఎందుకంటే వారానికి 70,000 సంపాదించే వాళ్ళు వీళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు. మేబీ ఉండొచ్చు. శ్రీజన ఎవరైనా ఆమె సాఫ్ట్వేర్ అంటే ఇంకెవరో మేబీ సంపాదించవచ్చు, కానీ మిగతా వాళ్ళు సంపాదించే ఆలోచనలు అయితే ఆ పవన్ కానీ ఇంకో అతను ఉన్నాడు, వాళ్ళు సంపాదించే పరిస్థితి లేదు. సో 70,000 వీక్లీ మంచి పేమెంట్. బిగ్ బాస్ ఒక మంచి ఆలోచన చేసింది. వాళ్ళకు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వడమే కాదు, వాళ్ళకి పేమెంట్ కూడా చేస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళకు మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటే పేమెంట్ ఎక్కువ వస్తుంది, ప్లస్ వాళ్ళకు ఫ్యూచర్ ఉంటుంది, మంచి ఫేమ్ కూడా వస్తుంది కాబట్టి సో ఈ విషయంలో బిగ్ బాస్ని అయితే ఒప్పుకోవచ్చు. సో ఇదండి, అంటే బిగ్ బాస్ సీజన్ 9లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చిన రెమ్యూనరేషన్ కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే అందరికి షేర్ చేయండి. షేర్ ఒకటే కాదు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, ఉంటాం మరి, బాయ్.